నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే. బద్రీ సినిమా, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అంటూ వాస్తవానికి ఒక విలన్ కి ఆ స్థాయిని ఇచ్చేది హీరోనే. సో ప్రకాష్ రాజ్ కూడా అప్పటి నుంచే ఒక మంచి విలక్షణ నటుడు అని చెప్పేసి ఎలివేషన్ రావడం, ఒక మంచి మాస్ అపీల్ రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. గతంలో ఒక మంచి విలక్షణ నటుడైనా సరే పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చిన పేరు అంతా ఇంత కాదు. అయితే అదే ఫార్ములాను పట్టుకొని ఇప్పటికీ ప్రకాష్ రాజ్ అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ మనం చూస్తూ వస్తున్నాం. సో ఓజీ చూసాం మొన్న. ఓజీకి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్కు మంచి పేరు వచ్చింది. అప్పటికి కూడా ప్రకాష్ రాజ్ని వ్యతిరేకించినటువంటి ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆయన నటిస్తున్నాడంటే ఓకే, ఆయన వృత్తికి సంబంధించి నాకు ఎటువంటి ఇష్యూస్ లేదని చెప్పాడు. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకని పదే పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు? అసలు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేయడం? అరెస్ట్ అయిన తర్వాత అదంతా చట్టం చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఏదో దగ్గరుండి పోలీస్ స్టేషన్ తిప్పుతున్నాడు అన్నట్టు మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ ఎలా చూడాలంటారు? అసలు అర్థం ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? కేసులు వేసింది ఎవరో, నేనేం వేయించరుగా దగ్గరుండి. వేసిన దాని మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయినా ఫస్ట్ దేని మీద తీసుకున్నారు? అతను హిందూ దేవుళ్ళ మీద చేసిన వ్యాఖ్యలకి, దేవుళ్ళు దేవతామూర్తుల మీద, దాని మీద కేసు పడింది. ఆ కేసుకి అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ అన్నందుకే అరెస్ట్ చేశారు అంటూ దాన్ని ఒక రచ చేశారు. తర్వాత వరుసగా పడ్డాయి కేసులు. దాని మీద ప్రకాష్ రాజ్ నిన్న స్పందించాడు, ఇవాళ స్పందిస్తాడు. మీకు అర్థమవుతోందా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కోర్టు చెప్పింది మీకు అర్థం కావట్లేదా? కోర్టు మాటలు వినరా అంటాడేంటి? వీళ్ళెందుకు వింటారు? పోలీసులు కదా చూసుకుంటారు. అంటే ప్రశ్న రావణ్ వచ్చేసి దాదాపు 4 రోజులుగా నిరాహార దీక్షలు అంటే ఎవరు ఉండమన్నారు? కాదండి, ఆయన దేశం కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడా? ఆయన స్వాతంత్ర సమరయోధుడా? అంటే హిందూ దేవుళ్ళని నోటికొచ్చినట్టు తిట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏదో నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఎవరికి లాభం? అసలు ఎవరు చేయమన్నాడు? దేనికి చేస్తున్నారు? ఇప్పుడు ప్రశ్న జోసెఫ్ అనే అతను ఎవరి కోసం చేస్తున్నాడు? అదే చెప్పమానండి. ఆయన చేస్తుంటే ఈయన సింపతి వెళ్ళి తాగించుకున్నాడు నిమ్మకాయ నీళ్ళు. ఇప్పుడు ఆయన ఏమైనా దేశం కోసం చేస్తున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నాడా? కాదు కదా. అంటే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి అటు జగన్మోహన్ చూసుకుంటే అటు క్రిస్టియనే, ప్రశ్న రావణ్ క్రిస్టియనే, దళిత క్రిస్టియన్ సంబంధించి ఏదైతే మొన్న వెళ్ళి ఏలూరులో సభలో పాల్గొన్న అది కూడా క్రిస్టియన్ సభనే. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ కూడా క్రిస్టియనే. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా ఏదో ఒక చర్చికి తీసుకెళ్లారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సో క్రిస్టియన్స్ అంతా కలిసి హిందూ దేవుళ్ళ పైన ఏదైనా మాట్లాడొచ్చా? దీన్ని ఎలా చూడాలంటారు? ఏదైనా మాట్లాడొచ్చండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ని తిట్టాడు, ఆయన పిలకని కట్ చేస్తానని అన్నాడు. ఎవరి ప్రశ్న జోసెఫ్. అలా ఎలా చేస్తావు? తప్పు కదా అలా మాట్లాడడం. ఆయన పిలక అనేది ఆయనకి అది ఒక రెస్పెక్ట్. ఆయన అట్లా ఎట్లా చేస్తారంటారు మీరు? తప్పు కదా. అంటే మీరు హిందూ దేవుళ్ళని అంటేనే ఆయన, మీరు అడిగిన దానికి ఆయన ఉండొచ్చు. క్రిస్టియన్ దేవుళ్ళనో క్రిస్టియన్స్నో ఏదైనా. ముందు ఆయన అనలేదుగా, ముందు మీరు అన్నారు. అంటే మీరంటే అది తప్పులేదు. దానికి సమాధానం ఇస్తే ఎందుకింత అసహనం అని ఈ సీనియర్ జర్నలిస్టులు, మేధావులు అందరూ వీడియోలు చేస్తున్నారు. మీరు చూడండి. మమ్మల్ని అంటే మా మీద మీరు ట్రోల్ చేస్తే మేము మీటింగులు పెడతాం, మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడతాం, మేము కేసులు పెడతాం. మేము మిమ్మల్ని అంటే మీరేమీ చేయకూడదు. ఇవాళ చెప్తున్నది అది. ఆ మహిళా జర్నలిస్టులు వాళ్ళు చెప్తున్నది అది. సోకాళ్ళు వాళ్ళందరూ. మీరు ఆ వీడియోస్ చూడండి కొంచెం. నా ప్రశ్న అదే. ఇప్పుడు మీకెందుకు అంత అసహనం? సరే అన్నారు, వాళ్ళే పోతారు అనుకోవాలిగా. మనం అన్నట్టే వాళ్ళు అన్నారు, మనం అన్నాకే కదా వాళ్ళు అన్నారని ఆలోచించండి. ఇవాళ ప్రకాష్ రాజ్ కానీ అదే చెప్తున్నాం. మీకెందుకు అసలు? ఇప్పుడు మీ విషయం కాదు అది. ముందు మీ మీద పెట్టిన నాన్ బెయిలబుల్ వారెంట్ గురించి మాట్లాడండి. మీకు 4 స్టేట్స్లో ఎందుకున్నాయి మీకు అసలు ఓటర్ గుర్తింపు కార్డులు? అది చెప్పండి. దాని మీద మాట్లాడకుండా ఇప్పుడు ప్రశ్న రావణ్ మీద లేకపోతే ప్రశ్న జోసెఫ్ మీద మీకేంటి ప్రేమ? అంటే ఇది రాజద్రోహం కాదా? 4 ప్రాంతాలలో 4 గుర్తింపు కార్డులు నా దగ్గర లేవంటున్నాడు, వాదిస్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడో నిజం అంటే చెప్తున్నాడో? మరి కోర్టులో కేసు వేసింది, మరి కోర్టులో జడ్జిల్ని మరి ఇప్పుడు అవమానించినట్టు కదా? మరి ఉండొచ్చు, అవన్నీ మాకు సంబంధం లేదు. మేము ఏమైనా చేస్తాం, మీరు ప్రశ్నించకూడదు, మేమే ప్రశ్నిస్తాం. జస్ట్ ఆస్కింగ్ అనేది ఆయన ఒక్కడే అనాలి. లేదంటే ప్రశ్న జోసెఫే అనాలి, లేదు మేధావులు అనాలి. అర్థమైందా మీకు? అంటే హీరోల్ని బేస్ చేసుకొని విలన్లో ఒక పేరు తీసుకురావడం. అడిగారు కదా, ఈ మాటగా చెప్తున్నా. ఒక పవన్ కళ్యాణ్ వల్ల ఈయనకి ఎలివేషన్ వచ్చిందండి. పవన్ కళ్యాణ్తో సినిమా చేయడం వల్ల ప్రకాష్ రాజ్ ఎవడు అనేది ఒక గుర్తింపు వచ్చింది. సో ఆ గుర్తింపు కంటిన్యూషన్గా రాజకీయాల్లో కూడా గుర్తింపు రావాలి అంటే ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది మొత్తం దేశవ్యాప్తంగా. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ ఏదో అదొకటి, లేదు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ, ఇవో ఇక్కడ కర్ణాటకలోనో తమిళనాడులో నాకు తెలియదు ఇతను ఎక్కడున్నారో,
ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు రెచ్చిపోతున్నారు. అంటే వీళ్ళకి ఇప్పుడు గుర్తింపు కావాలి, పేరు కావాలి, వీళ్ళు మళ్ళీ లైమ్ లైట్లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటేనే వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి. అందుకని ఇవాళ ప్రశ్న జోసెఫ్ గురించి వీళ్ళకి ఇంత ప్రేమ. ఆయన ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడో ఆయనకు తెలియాలి. తిట్టేప్పుడు తెలియదా? తిట్టినప్పుడేమో మీకు బాధ లేదా? మీకు జైల్లో పెడితే మీకు బాధ వచ్చిందా? అందుకని తప్పు చేశారు. ఇప్పుడు పోసానికి ఏమైంది? నీకు రాజకీయాల గురించి మాట్లాడను అంటున్నాడు ఇప్పుడు. మరి అప్పుడు ఏం మాట్లాడావు? ఒళ్ళుపై తెలిసిందా? నువ్వు చదువుకున్నానంట, పైగా నేను ఎంఫిల్ చేశానంట. దేనికి చేసావు? అడుక్కు తినడానికి. ఇప్పుడు మనకి జ్ఞానం ఇవ్వని చదువు ఎందుకండి? సంస్కారం ఇవ్వని చదువు ఎందుకు? మీరందరూ చదువుకున్నా మూర్ఖులనాలో గాడిదలనాలో నాకు తెలియదు. వీళ్ళు అలాంటి వాళ్ళు. కాబట్టి పోసానికి ఏం జరిగిందో ప్రశ్న జోసెఫ్కి అదే జరుగుతుంది. సమాధానం ఇచ్చుకోవాల్సింది వాళ్ళు. సంయమనం లేదా మీకు? లేకపోతే మీకెందుకు అంత అసహనం అంటే మీకెందుకంత అసహనం ప్రకాష్ రాజ్ అండ్ కో అని మనం అడుగుతాం. సో చూద్దాం మేడం, మొత్తానికి ఓన్లీ ప్రకాష్ రాజ్ మాత్రమే జస్ట్ ఆస్కింగ్ కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకాష్ రాజ్ని జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు, కానీ సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.